హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఇల్లు లేని పేదలందరికీ సంబంధించి ఈ మధ్య కాలంలో రిజిస్ట్రేషన్లు అయితే పూర్తి చేయడం జరిగింది. అర్హత కలిగిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి వారికి సొంత స్థలం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10,42,000 మందికి సంబంధించిన లబ్ధిదారుల యొక్క పేర్లు అనేది వచ్చినట్లు వీరందరికీ సంబంధించిన వివరాలు అనేది ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి సంబంధించిన యాప్లో రిజిస్ట్రేషన్ అనేది చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క లిస్ట్ అనేది వెళ్ళిపోయినట్లయితే తెలియజేశారు. ఈ యొక్క 10,42,000 మందికి సంబంధించిన లిస్ట్ అనేది రానున్న 2 నెలల పాటు అంటే ఫిబ్రవరి నెల చివరాఖరు లోపల లబ్ధిదారులు అందరికీ సంబంధించిన వివరాలు అనేది వెరిఫికేషన్ అనేది చేసి ఫిబ్రవరి నెల చివరాఖరులో ఈ యొక్క లబ్ధిదారులు అందరికీ సంబంధించి అంటే ఈ యొక్క 10,42,000 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరికి ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉందో వారికి ఇల్లు అనేది అయితే కేటాయించడం జరుగుతుంది. వారికి సంబంధించిన మంజూరు పత్రాలు కూడా లబ్ధిదారులకు అయితే అందజేస్తారు. మంజూరు పత్రాలు అనేది అందజేసిన వెంటనే లబ్ధిదారులు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు కాబట్టి ఎవరైతే ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన లిస్ట్ లో లబ్ధిదారులు ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటామని ప్రపోజల్ అనేది పెట్టుకున్నారో ఆ ప్రాంతంలో మొదటి విడతలో భాగంగా మీరు పునాదులు అనేది నిర్మించుకున్న వెంటనే మొదటి విడత, గోడలు నిర్మించిన వెంటనే రెండో విడత, స్లాబ్ అనేది వేసిన వెంటనే మూడో విడత, అలాగే ఇల్లు పూర్తి అనేది చేసిన వెంటనే 4వ విడత పేమెంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు టోటల్ గా ఈ యొక్క పథకం ద్వారా 2,50,000 రూపాయలు మనకైతే అందజేస్తారు. దీనితో పాటుగా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మరొక 29,000 రూపాయలు, స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా మరొక 10,000 రూపాయల లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి 10,42,000 మందికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వస్తుందో వారందరికీ సంబంధించి వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నట్లు 2029 నాటికి పూర్తి స్థాయిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కూడా అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం అనేది అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ అనేది ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క లిస్ట్ అనేది వచ్చిన వెంటనే లబ్ధిదారులలో లిస్టులో ఎవరికైతే ఇంటి స్థలం అనేది లేదని కూడా గుర్తిస్తారో అటువంటి వారందరికీ ఇంటి స్థలం అనేది అందజేయడంతో పాటు వారికి ఆటోమేటిక్ గా ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయింది కాబట్టి ఇంటి స్థలం ఇచ్చిన వారికి సంబంధించిన వెంటనే ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. అంటే ఇప్పటికే మనకు 3 సెంట్లు ఇంటి స్థలం అనేది ఇస్తామని చెప్పారు కాబట్టి వారికి ముందుగా అప్లై అనేది చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ఇల్లు శాంక్షన్ అనేది అయినట్లు వస్తుందో ఆ లిస్ట్ లో ఉన్న లబ్ధిదారుల ఆధారంగా 3 సెంట్లు ఇంటి స్థలం మీకైతే కేటాయించడం జరుగుతుంది. ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 సెంట్లు ఇంటి స్థలం అనేది కేటాయించి కేంద్ర ప్రభుత్వం వద్దకు పంపిన లిస్ట్ లో మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ కనుక అయినట్లయితే మీకు ఈ యొక్క లిస్ట్ ఇల్లు అనేది రాకపోవచ్చు కాబట్టి ముందుగానే మీకు ఇల్లు వచ్చే విధంగా ముందుగా అప్లికేషన్ అనేది పెట్టి మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయిన వెంటనే ఎవరికైతే ఇల్లు అనేది కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందో అటువంటి వారందరికీ 3 సెంట్లు ఇంటి స్థలం అనేది గ్రామీణ ప్రాంతాల్లో మీకైతే అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకు ఫిబ్రవరి నెల చివరాఖరు లోపల మొదటి విడతలో భాగంగా ఈ యొక్క లబ్ధిదారులు అందరికీ సంబంధించిన ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నారు. 2029 నాటికి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సొంత స్థలం కనుక ఉన్నట్లయితే ఇల్లు కట్టుకునే అవకాశం, అలాగే సొంత స్థలం కూడా లేకపోయినట్లయితే సొంత స్థలం అనేది లబ్ధిదారులకు ఉచితంగా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కూడా మనకు కల్పించబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అనేది ఇచ్చున్నాను. ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ అనేది మీరు పూర్తిగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.